నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో లక్ష్య సాధన అనేటువంటి 9 మెట్లలో ఈరోజు 5వ మెట్టును గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ 5వ మెట్టుకి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే అద్దం. మనం ప్రతిరోజు నిత్య జీవితంలో చూసుకుంటూ ఉంటాం అద్దాన్ని. అద్దం లేకపోతే మనకు పని జరగదు. మనం ప్రతిరోజు అద్దంతోనే ఎక్కువ పనులు మనకుంటాయి. కనుక ఈ అద్దము అనేటువంటిదే 5వ మెట్టు. ఈ అద్దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, దాని భావాలు ఏమిటి, కేవలం అద్దం ఎందుకు వాడతాము అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ అద్దం ఎలాంటి పనులు చేస్తుంది అని చెప్పేదానికంటే కూడా ఎలాంటి ప్రయోజనాలు మనకు అందిస్తుంది అని ఆలోచించేదానికంటే కూడా ఆ అద్దం యొక్క భావాజాలం ఏమిటి అనే రీతిలోనే మనం ఆలోచించాలి. ఏదో తలదూకోవటానికో, పౌడర్ రాసుకోవడానికో, క్రీమ్ రాసుకోవటానికో అద్దం ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. కానీ అద్దం వెనుకున్న రహస్యం ఏమిటి అనేది ఈ 5వ మెట్టు మీద తెలుసుకుందాం. అయితే ఈ అద్దంలో 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాలు అంటే 6 పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ ఏ ఆడంబరము, బి అంటి ముట్టనట్లు ఉంటాం అంటే టచ్ ఆర్ టచ్ మీ నాట్. 3వ పాయింట్ పొగడటం. 4వ పాయింట్ శైలి మరియు భాష. 5వ పాయింట్ సద్విమర్శ. 6వ పాయింట్ భావాలను అదుపులో ఉంచుకోవటం. కనుక ఆడంబరం కానీ, అంటి ముట్టనట్లు ఉండటం కానీ, లేక పొగడటం కానీ, శైలి భాష కానీ, సద్విమర్శ చేయటం కానీ, మన భావాలను మనం అదుపు చేసుకోవటం అనేటువంటి ఈ 6 పాయింట్లు ఈ 5వ మెట్టు మీద అలా పరిచి ఉంటాయి, ఒక తివాచి పరిచినట్టుగా. అంటే 5వ మెట్టు మనకు అద్దంలాగా ఉంటుంది పరోక్షంగా. దాని మీద ఉన్న తివాచి ఈ 6 పాయింట్లతో నిండి ఉంటుంది. ఇక మొదటి పాయింట్లకు మనం వెళ్ళిపోదాం. ఈ మొదటి పాయింట్ ఆడంబరం. ఆడంబరం అంటే సహజంగా దానికి అర్థం మనకు తెలిసే ఉంటుంది. కొంతమందికి తాము బాగా ఉన్నది, బాగా ధనికులమి, మేము అన్ని రంగాల్లో నిష్ణాతులమి అని కొంత ఆడంబరం దిశలో వెళ్తూ ఉంటారు. కొంతమంది అంటారు మింగమెత్తుకులేదు కానీ మీసాలకు సంపంగనను పూశాడని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే లక్ష్య సాధన అనేటువంటి దాంట్లో 5వ మెట్టులో ఏ పాయింట్ ఏం చెబుతున్నది అంటే, నిజంగా మీరు ధనికులే, నిజంగా మీరు శక్తివంతులే, నిజంగా మీరు చేసేటువంటి పనిలో సామర్థ్యం ఉన్నటువంటి వారే, మీరు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా ఇతరుల కంటే మేధాశక్తితో చెప్పే శక్తి మీకు ఉన్నది. కానీ మీరెక్కడా కూడా ఆడంబరానికి వెళ్ళకండి. ఎందుకు? అవునండి, మేము ఆడంబరంగా బ్రతకాలని మేము కోరుకుంటున్నాం. మరి 5వ మెట్టు ఎందుకు ఆడంబరంగా వెళ్ళవద్దు అని చెబుతున్నది అంటే, లక్ష్య సాధనలో వెళ్ళే సమయంలో ఒక్కొక్కసారి మనమంటే ఎదుటి వారికి కొంత ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మన పనిని మనం సాధించుకోవాలి. మన పనిని మనం సాధించుకోవాలంటే మనం కొంచెం ఆడంబరంగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తి యొక్క కేటగిరీ ఏ విధంగా ఉందో, ఎదుటి వ్యక్తి ఏ స్థాయిలో ఆడంబర దిశలో ఉన్నాడో గమనిస్తూ ఆ స్థాయి కంటే మన ఆడంబరం కొంత తక్కువలో ఉండే విధంగానే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంటాయి. ఒకవేళ అలా కాక
ఎదుటి వ్యక్తి అంటే మన ఎటువైపు నుంచే లక్ష్య సాధనకి మన విజయాన్ని సంప్రాప్తించుకోవాలనుకుంటున్నామో ఆ దిశగా వెళుతున్నామో ఆ దిశలో మనకు తారసపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆడంబర స్థాయి కంటే మన ఆడంబర స్థాయి అధికంగా ఉన్నదనుకోండి, మన లక్ష్య సాధన ఒక్కోసారి ఆగిపోవడానికి అవకాశాలంటూ ఉంటాయి. అవతల వారు కొంత అసూయ పొందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈర్ష్య అనేది, ద్వేషం అనేది ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కనుక ఈ ఆడంబరం అనే దాన్ని పక్కన అంటిపెట్టుకొని ఉంటాయి. అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఈ మూడు త్రిమూర్తుల్లాగా ఉంటాయి. కనుక అసూయ, ఈర్ష్య, ద్వేషం ఆ మూడింటిని తట్టుకొని మనం నిలబడటం అనేది మన వల్ల కాని పని. కనుక ఏం చేయాలంటే మన ఆడంబర స్థాయిని కొంత తగ్గించుకోవాలి. ఆడంబరానికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా అక్కడ కొంత మనం నటించే విధంగా కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ నటన అనే దానికి ప్రాధాన్యం వస్తుంది. అయితే ఈ నటన అనేటువంటి పదం ఏదైతే 3 అక్షరాల పదం ఏదైతే మొదటి పాయింట్లో వాడానో అదే నటన అనేది 6వ పాయింట్లో కూడా మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ మొదటి పాయింట్లో ఏం చెప్పాను? ఆడంబరాన్ని తగ్గించుకోవాలి అంటే కొంత నటన అవసరము. ఆ నటన అనేది ఏమిటి అనేది 6వ పాయింట్లో ఉంది. కానీ మొదటి పాయింట్లో నటన అవసరమే. ఆడంబరాన్ని తగ్గించుకోవాలి, కొంత నటన అవసరం. కనుక ఇక 2వ పాయింట్లోకి వెళ్దాం. ఈ 2వ పాయింట్ పేరు అంటి ముట్టనట్లుగా ఉండటం. మీరు నిజంగా ఒక కార్యక్రమం కోసం ఎంతో శ్రమ పడుతున్నారు, ఇది వాస్తవం. కానీ మీరు పడుతున్న శ్రమ ఎదుటి వారికి తెలియకూడదు. మీరు పడేటువంటి కష్టం ఎంతో అది మీకు తెలియాలి, మీ ఆత్మకు తెలియాలి, మీ మనసుకు తెలియాలి. కనుక ఆత్మ, మనస్సు ఈ రెండింటికే మనం పడేటువంటి కష్టం మనకు తెలుస్తుండాలి, మనం పడేటువంటి శ్రమ మనకు తెలుస్తుండాలి. అంతే తప్ప మనం ఇంత కష్టపడుతున్నాము, దీనికోసం ఇంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాము, ఎండనక వాననక సరైన సమయంలో భోజనం చేసి చేయక ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, శ్రమిస్తూ ఉంటారు. చాలా వరకు ఆ శ్రమ అనేటువంటి దాని వలన వారికి ఏదో తెలియనటువంటి కొన్ని అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. కనుక మీరు అంత శ్రమ పడుతున్నారు అనేటువంటి విషయం కూడా ఎదుటివారు తెలియకుండా, వారి దృష్టికి వెళ్లకుండా మీరు శ్రమని మీరు కనపడనీయకుండా నటించాలి. ఇక్కడ నటన అనేది వచ్చేసింది. ఏమండి నేనంతా మీరు ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా బాగా కష్టపడ్డట్టున్నారే అంటే ఏం కష్టం లేదండి, టీవీ పెట్టుకుని కూర్చో ఉన్నాను. అయితే ముఖమంతా అట్లా పీక్కపోయిందంటే ఏమిటి, ఆ భోజనం చేద్దాం చూశాను, ఆ భోజనంలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది, ఏదో కాకమ్మ కబుర్లు ఉంటాయి, ఏదో మాట చెప్పటం, వదిలేయటం. కనుక మీ శ్రమని మీరు కనపడనీయకూడదు. అలాగే మీ ప్రతిభ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిభ కూడా ద్విగుణీకృతమయ్యే దిశగా మీరు తీసుకువెళ్ళే విధంగా పైకి కనపడనీయకుండా కూడా మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. మీ ప్రతిభని చాటుకోవటం మంచిదే. మీ శ్రమ ద్వారా మీ ప్రతిభను చాటుకుంటారు. మీ ప్రతిభను చాటుకునే సమయంలో మీకు కొన్ని రకమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఆ సమస్యలు ఎదురైతే మళ్ళా ఆ సమస్యని కొంతవరకు మీరు జాగ్రత్తగా వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అసలు ఏమైనా లక్ష్య సాధన చేయాలి అంటే కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి. కనుక మళ్ళా తిరిగి ఇక్కడ మన శ్రమ, ప్రతిభ వీటిని కనుక ఎక్కువగా మోతాదులో కనుక మనం కనబరుస్తూ ఉంటే అక్కడ ఏర్పడిన సమస్యను అధిగమించాలంటే మరికొంత శ్రమ పడాలి. కాబట్టి మీ ఏదైతే శ్రమ పడుతున్నారో, ఏదైతే మీరు ప్రతిభను చాటుకుంటున్నారో వాటిని కొంతవరకు తగ్గించే రీతిలో కనబడనీయకుండా మీరు ప్రయత్నం అంటూ చేయాలి. ఇది 2వ పాయింట్. అంటే అక్కడ కొంత నటన కూడా అవసరము. ఇక 3వ పాయింట్ అంటే సి, పొగడటం. ఈ పొగడటం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ
పొగట్టం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి కొంతమంది అతిగా మాట్లాడతారు. మీకేమండి ఇంద్రుడు చంద్రుడు, మీరు కనుక ఆ కార్యక్రమం పట్టుకున్నారంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతారండి, యు ఆర్ ఓన్లీ ద పర్సన్ టు డూ ఇన్ ద వరల్డ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక ఆ పొగడటం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భట్రాజు పొగడ్తలు, కానీ భట్రాజు పొగడ్త అంటే మీకు అందరికీ తెలిసిందే. ఆ పొగడటంలో కూడా కొంత జాగ్రత్తగా గమనిస్తూ, ఒక వ్యక్తిని పొగిడే సమయంలో ఆ వ్యక్తి పక్కన ఎవరున్నారు, ఈ వ్యక్తి ఉన్నాడా, ఇంకా మనకు నలుగురు ఉన్నారా, ఈ నలుగురు ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమిటి, మనం ఏ విధంగా పొగడాలి, లేక మనం పొగడకపోయినా మన పొగడ్త ఎదుటి వ్యక్తికి తెలియాలి అంటే అప్పుడేం చేయాలి అనే విషయాల మీద కూడా కొంత ఆలోచన చేయాలి. మన లక్ష్య సాధనలో అవతల వ్యక్తి నుంచి మనం సాధించాల్సి ఉంది. మన ఫైల్ కదలాలి. మనం ఫైల్ కదలాలంటే అవతల వ్యక్తిని పొగడాలి. వారు మనకంటే 4 ఆకులు ఎక్కువ చదివే ఉంటారు, కానీ 4 ఆకులు ఎక్కువ చదివారంటే తన ఫైల్ కదలటానికి కోసంగా ఇతను 4 ఆకులు ఎక్కువ ప్రయోగిస్తున్నాడేమోనే అనే ఉద్దేశంతో అతను ఆలోచిస్తాడు. కనుక అతను ఆ దిశగా ఆలోచించనీయకుండా మనం ముందే బ్రేక్ వేయాలి. ఆ బ్రేక్ వేయాలంటే మన పొగడ్త అవసరమే, కానీ ఆ పొగడ్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యక్ష పొగడ్తలు కాకుండా పరోక్ష పొగడ్తలే కొంతవరకు పనిచేస్తూ ఉంటాయి. అంటే దాదాపు 80% పరోక్ష పొగడ్తలు, ఒక 20% ప్రత్యక్ష పొగడ్తలు. ఆ పొగిడే సమయంలో కూడా దానికి అర్థం ఉండాలా, పరమార్థం ఉండాలా పొగడ్తకు కూడా. కనుక అర్థం పరమార్థం లేని పొగడ్త అక్కడ ఒక్కోసారి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. కొన్ని సమయాలలో తలవంపులు కూడా చేస్తుంటుంది. కనుక ఈ అర్థం పరమార్థం లేని పొగడ్తలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ ఏమిటంటే 5వ మెట్టులో భాగాలు. ఈ 5వ మెట్టులో చెప్పిన 3వది సి పాయింట్, పొగడ్తలు అనేటువంటి విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తలు ఉన్నా, లేక సమయానికి బుద్ధి బలాన్ని ఉపయోగించకపోయినా, సమయస్ఫూర్తి అనేది లేకపోయినా మనకు ఎదురయ్యేది ఏంటంటే మనం కొన్ని సమయాల్లో సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని తలవంపులు వచ్చేటువంటి స్థితి కూడా ఉంటుంది. పని సానుకూలం అవుతుంది, కానీ ఎదుటివారి దృష్టిలో మనం చులకనైపోతాం. కాబట్టి ఆ చులకన భావం ప్రారంభం కాకుండా, తలవంపులు అనేది లేకుండా, క్షమాపణలు అనేది చెప్పడం అనేది ఉండకుండా, ఎదుటివారే శభాష్ అనాలంటే మన పొగడ్తల భాగంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆ పొగడ్త ఏ విధంగా ఉండాలి అనేది కూడా కొంత నటన చాతుర్యంతోనే ప్రదర్శిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ సి అనేటువంటి పాయింట్లు కూడా నటన అనేది మనకు వచ్చింది. అర్థం అనేటువంటి 5వ మెట్టులో ఆడంబరం అనేది ఒక నటన, అంటి ముట్టనట్లు అనేది కూడా ఒక నటన, పొగడ్త అనేది కూడా ఒక నటన. ఇక 4 అంటే డి పాయింట్ శైలి, భాషా పదజాలం, మనం మాట్లాడే వ్యవహార శైలి. నిన్న ఏదో ఒక చిన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక మాట ఒక విధంగా అనేశాడు, అంతే. దావానాలో వ్యాపించింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం. కానీ ఆ వ్యక్తి ఎలా అన్నాడా ఏమిటి అనేది తర్వాత తాను చెప్పుకున్నాడు, కానీ ప్రయోజనం అంటూ లేదు. కనుక మాట్లాడేటువంటి మాట, ఆ పదజాలము సరైన రీతిలో ఉండాలి. తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు, జరగవలసిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. కనుక ఈ శైలి భాష అనేది ఏదైతే ఉందో దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ మనిషికి తగ్గట్లుగా మన హావభావాలను ప్రదర్శిస్తూ మన భాషా చాతుర్యంతో మన అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ వ్యవహారాన్ని ఒక శైలిలోనే ముందుకు తీసుకొని పోతుండాలి. కాబట్టి అక్కడ శైలి భాష అనేది మనిషికి తగినట్లుగా ఉంటుంది. సరే, ఒక చోటుకి వెళ్తాం, ఒక చోట మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తానికి సిద్ధపడుతూ ఉంటాం. ఒక వ్యక్తి అయితే మనిషికి తగినట్లుగా మనం మాట్లాడవలసి ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ మనం వెళ్ళినటువంటి చోట
ఒకరు కాకుండా 10 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఎట్లా? అక్కడ శైలి ఏమిటి, అక్కడ భాష ఏమిటి? అప్పుడు అనుమానమే కదా. కంపల్సరీగా మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎట్లా? గోడ మీద పిల్లివాటంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ధోరణిని బట్టి మన శైలి, మన భాష మారుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం బుద్ధిబలం కూడా పనిచేయాలి. చూసారా, మనకారకైనటువంటి చంద్రుడు ఉపయోగపడ్డు, ఆత్మకారక రవి ఉపయోగపడ్డు, బుద్ధికారకైన బుధుడు మాత్రం ఉపయోగపడతాడు. అయితే ఇక్కడ ఈ పాయింట్లో DNA శైలి భాష అనేటువంటి పాయింట్లో మనకు గోచరించేది ఏంటంటే, ఒకరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, వారి వారి వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి వారి వ్యవహార శైలిని బట్టి, 10 మంది ఉంటే అక్కడ ఉన్నటువంటి ధోరణిని బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అక్కడ కూడా కొంత నటన అనేటువంటి 3 అక్షరాలు కూడా అవసరం. టోటల్గా అర్థం అనేటువంటి 5వ మెట్టులో ఉన్నటువంటి 6 ఉపభాగాలలో 4వ ఉపభాగమైనటువంటి శైలి భాష అనేటువంటి ఈ ఉపభాగంలో కూడా నటన కొంత అవసరము. ఈ నటన అనేది ఏదైతే ఉందో ఆ నటన శుక్రగ్రహానికి సంబంధించింది. మనం ఇప్పుడు టాపిక్ డీవియేట్ అయ్యి కొంచెం ముందుకు పోయి మళ్ళీ మనం టాపిక్లోకి వద్దాం. అయితే 5, 6 ఉప పాయింట్లు చెప్పకుండా డీవియేట్ ఎందుకు అవుతున్నాము అంటే, అక్కడ డీవియేట్ అయితేనే దాని అర్థం మనకు తెలుస్తుంది. శుక్రుడు కళలకు అధిపతి కనుక ఈ శుక్ర బలం అనేటువంటిది జాతకాల్లో ఉండి తీరాలి. కొంతమందికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. అంటే శుక్రుడు యొక్క ఉచ్చస్థానం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీనరాశి. కొంతమంది జాతకాల్లో శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు. నీచ స్థానం అంటే కన్యారాశి. కొంతమంది జాతకాల్లో శుక్రుడు తులారాశిలో ఉంటాడు, అంటే స్వస్థానం. మరికొంతమంది జాతకుల్లో శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు, అది కూడా స్వస్థానం. కొంతమందికి శుక్ర నక్షత్రంలో జన్మిస్తారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ అనే 3 కూడా శుక్ర నక్షత్రాలు. కొంతమందికి ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి జన్మించిన సమయంలో శుక్రుడు అస్తమించి ఉంటాడు, అంటే శుక్రుడు మౌఢ్యంలో ఉంటాడు. మౌఢ్యమే అంటే సూర్యునికి చేరువుగా వచ్చి సూర్య కక్షకు వెనకాలుగా శుక్రుడు వెళితే దాన్ని మౌఢ్యమే అంటారు. ఆ సమయంలో టెలిస్కోప్లో కూడా మనకు శుక్రుడు కనపడడు. మరి అలాగా జాతకాల్లో ఉన్నటువంటి వారు కూడా ఒక్కోసారి నటనా రంగంలో నిష్ణాతులుగా ఉంటారు. వారి జాతకంలో శుక్రుడు అసలు కంప్లీట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా వారు మేధావులుగా ఉంటారు, నటనా రంగంలో ఉంటారు, కవులుగా ఉంటారు, సాహిత్యంలో ముందంజలో ఉంటారు, సంగీత రంగంలో అద్భుతమైనటువంటి కీర్తి శిఖరాలను పొందేటువంటి స్థాయిలో కూడా ఉంటారు. కాబట్టి శుక్రుడు బలంగా ఉన్న, బలంగా లేకున్నా దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిహారంలో తెచ్చుకోవాలి. కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ శుక్రుడు గురించి, అంటే ఈ 6 ఉప పాయింట్లలో శుక్రుడిని ఎందుకు తీసుకొచ్చానంటే, ఆ తర్వాత 6వ పాయింట్లో శుక్రుడి యొక్క స్థితిని గురించి వివరంగా వస్తుంది. ఇక మళ్ళా ఇటువైపుకి వచ్చేద్దాం. అర్థమైనటువంటి 5వ మెట్టులో 5వది సద్విమర్శ. కొన్ని సమయాల్లో విమర్శించవలసి వస్తుంది, విమర్శించాలి. కానీ అక్కడ విమర్శ సద్విమర్శగానే ఉండాలి. అలా కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క స్థితిగతుల్ని అంచనా వేయకుండా ఈ విమర్శ 10 మందికి పనికొచ్చేటువంటిది కాకుండా వ్యక్తిగత సంబంధమైనటువంటి విమర్శ ఎప్పుడైతే వెళ్తుందో ఆ సమయానికి అక్కడ కొంచెం ఘర్షణ చెలరేగవచ్చు. ఒకవేళ ఘర్షణ చెలరేగకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిగతంగా చెప్పినటువంటి ఆ విమర్శ
ఒక మబ్బుల్లాగా కూడుకొని మన తల చుట్టూ తిరుగుతుంటాయి. మనిషిని పాతాళానికి కోరుకు తీసుకుపోతాయి. మనం నటన అని ఏదైతే చెప్పుకున్నామో ఆ విమర్శించేటప్పుడు స్థాయిని మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అనేక కార్యక్రమాలలో చాలా భావోద్రేకంగా విమర్శిస్తుంటా. అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోతా. అది దానిని కంట్రోల్ చేసుకోలేని కారణంగా కొంతమంది నన్ను మరొక రకంగా తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను మాట్లాడేటువంటి మాటలు దేనికి సంబంధించినవి? ఒక శాస్త్రానికి సంబంధించిన విమర్శ. అది సద్విమర్శే. సద్విమర్శ అయినప్పటికీ కూడా చాలా ధారాళంగా మాట్లాడుతుంటాను, భావోద్రేకంతో మాట్లాడుతుంటాను. ఆ భావోద్రేకంతో మాట్లాడే సమయంలో శుక్రుడు ఎక్కడా పనిచేయడు. శుక్రుడు స్థాయి దాటిపోతుంది, చేయి దాటిపోతుంది. అప్పుడు ఆవేశం అనేది వస్తుంది. ఆవేశం కూడా ఎలాంటి ఆవేశం? ధర్మావేశం. అధర్మావేశం కాదు, ధర్మావేశం. ఆ ధర్మావేశంతో వెళుతున్నటువంటి విమర్శ అది 100కి 80 మందిని మాత్రమే ఆకట్టుకుంటుంది. 20 మంది మాత్రం బండలు వేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నా స్థితి అంతే. నేను మాట్లాడేటువంటి విషయాల్లో కొన్ని సద్విమర్శలే ఉంటాయి. నేను అనవసరంగా విమర్శించను. శాస్త్ర సంబంధమైన విషయాల మీదే విమర్శిస్తుంటా. కనుక ఆ విమర్శ ఏ స్థాయిలో ఉంది దాన్ని అర్థం చేసుకునేటువంటి వారు తప్పకుండా ఉండి తీరుతారు. అర్థం చేసుకునే వారు కొంతమంది ఉంటారు. వారిని గురించి నేను ఇంకా పట్టించుకోను. ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారనే నమ్మకం నాకు ఉంటుంది. అలాగే మీరు కూడా లక్ష్య సాధనలో వెళ్ళే సమయంలో అక్కడ లక్ష్యము 10 మందికి సంబంధించిందా లేక మీ వ్యక్తిగతమా అని మాత్రమే మీరు గమనించాలి. చూసారా, ఈ 5వ పాయింట్లో 6 ఉప పాయింట్లు ఉన్నాయి. ఈ 6 ఉప పాయింట్లో మొదటి ఆడంబరము, 2 అంటి ముట్టనట్లు, 3వది పొగడ్త, 4వది శైలి భాష, 5వ ఉప పాయింట్లో మళ్ళా 2 ముక్కలు ఉన్నాయి. లక్ష్యం మీద, లక్ష్యం 10 మంది కోసమా? అంటే మీకోసమా, పరుల కోసమా? లక్ష్యం మీకోసమైతే విమర్శలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు ఎక్కడా ఉండకూడదు, విమర్శించకూడదు. ఒకవేళ విమర్శించవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేస్తూ విమర్శించాలి. అది 10 మందికి ఉపయోగపడేటువంటి లక్ష్యం దిశలో మీరు కనుక ఉంటే ఆ విమర్శ ఎలాంటిదైనా శాస్త్రరీత్యా ధర్మ సంబంధమైన విమర్శ అయినా దూసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ యువర్ చాయిస్. కనుక మీ స్వయంకృత సంబంధమైనటువంటి లక్ష్యం అయితే చాలా జాగ్రత్తగా విమర్శించండి. ఇది 10 మందికి పనికొచ్చే విషయం కనుకైతే అది శాస్త్రరీత్యాన్ని విమర్శించండి. అంతే తప్ప అతిగా విమర్శించకండి. అతిగా విమర్శిస్తే మబ్బులు కమ్ముకుంటాయి. ఇక అర్థం అనేటువంటి మెట్టులో చివరిది 6వ పాయింట్, ఎఫ్, భావాల అదుపు. మళ్ళా నటన. మనకున్నటువంటి భావాలు ఏవైతే ఉంటాయో భావాలను అదుపు చేసుకుంటుంటారు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం సినిమాలలో. ఏమండి మీరు సినిమాకి వెళ్ళొచ్చారు కదా, సినిమాలో హీరోయిన్ బాగా యాక్ట్ చేశాడా, హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందా, విలన్ బాగున్నాడా, లేక హాస్యం రంజింపు చేస్తుంటాడు హాస్య నటుడు అతను ఉన్నాడా అని మనం అడిగినప్పుడు కొంతమంది చెప్తాడు, ఏం సినిమా పనికి మనసు వాడిది ఎంత ఓవర్ యాక్షన్ అండి అంటారు. చూసారా, వాడిది ఓవర్ యాక్షన్ అనేస్తారు. కథ బాగుందండి, చాలా బాగుందండి, డైరెక్షన్ అంతా బాగుందండి, కానీ హీరో కొంచెం ఫలాని పాట దగ్గర ఫలాని డైలాగుల దగ్గర కొంచెం యాక్టింగ్ ఓవర్గా ఉందండి అంటారు. చూసారా, అప్పుడే పసిగట్టేశారు. అదొక నటన. ఓవర్ యాక్షన్. యాక్షన్ అంటే నటన. ఓవర్ యాక్షన్ మితిమీరిన నటన.
అంటే మనం సినిమాకి వెళ్ళాం, కూర్చున్నాం, తలవాపిగా కూర్చున్నాం, నవరసాలు వలకబోస్తున్నారు అక్కడ ఉండేటువంటి వారు. ఒక్కో రసం ఒక్కొక్క అద్భుతంగా ఉంది. ఆ నవరసాలు ఉట్టిపడే విధంగా ఎంతోమంది నటులు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది కథ దాదాపు 2.5 గంటల సేపు మనకు కూర్చోబెడుతుంది. ఏదో 4 పాటలు, 4 ఫైట్స్ అవి ఇవి ఉంటాయి. తర్వాత ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో సినిమా చూసి వచ్చాము అని ఆనందించరు. అక్కడ నటన అలా కాకుండా ఇలా ఉంటే చాలా బాగుండేదేమోనే. ఏంది బాగుండేది? అది సినిమా. అది సినిమాల గురించి మనం ఎందుకు చర్చించుకుంటాం? ఓవర్ యాక్షన్ చేశారండి. అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తేనే వాడి డబ్బులు వాడికి వచ్చేసాయి. ఇంతకు నష్టపోయింది ఎవరయ్యా అంటే ఆ టికెట్ కొని వెళ్ళుంటాడే వాడు నష్టపోతాడు. కనుక అది నచ్చితేనా తాము పెట్టిన మూల్యానికి తగినటువంటి లబ్ధి కలిగినట్టు, లేదంటే పోయినట్టు. ఆ నటన ఇలా ఉన్నది అని ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా ఒక పెద్ద హీరో నటించిన సినిమా చూసి ఆ హీరో అక్కడ ఈ విధంగా చేశాడు, పనికిమాల వేషం ఏంటిది, చెత్త, అంత మరీ మితిమీ నటించకూడదు అనేటువంటి మాటలు మనం వింటుంటాం. ఆ ఓవర్ యాక్షన్ అనేటువంటిదే ఈ 6వ పాయింట్, భావాల అదుపు. మనం మాట్లాడుతున్నాము అంటే 10 మంది జాగ్రత్తగా గమనిస్తుంటారు. వీడు చాటర్ బాక్స్ లాగా ఉన్నాడే, ఇతను మాట్లాడే దాంట్లో అర్థం ఉందండి అనేవాళ్ళు. లేదా బాధపడి చెప్తున్నప్పుడు కూడా కొంతమంది గమనిస్తుంటారు, ఇది నిజమా, ఇది కల్పితమా అనే స్థాయిలో ఉంటుంది. ఒక్కొక్కసారి మన భావజాలం ఏదైతే ఉంటుందో అది అదుపు తప్పుతుంది. ఇందాక నేను చెప్పాను చూసారా, 5వ పాయింట్ విమర్శ అనే దాంట్లో ధర్మావేశం వచ్చినప్పుడు బాడీ కంట్రోల్ కాదు, ఊగిపోతుంటాం. టీవీలో అనేక సార్లు మీరు గమనించే ఉంటారు. ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు ఆ పండగల వివాదాలు కానీ, లేకపోతే ఏదన్నా ఒక రాష్ట్ర సంబంధించినటువంటి ఈ రాష్ట్రం విడిపోతుందా విడిపోదా అనే దాంట్లో విడిపోదు బళ్ళగుద్ది మాట్లాడుతుంటా. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటాను నేను, ఇప్పటికీ ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. కనుక ఆ ధర్మావేశం మనిషిని తప్పు దారి పెట్టిస్తుంటుంది, మనిషిని కంట్రోల్ చేయదు. అలాగే ఈ భావాల అదుపు అనే దాంట్లో కూడా అది ఎలాంటి భావం అయినప్పటికీ కూడా అది మన కంట్రోల్లోనే ఉండాలి. ఏ స్థాయిలో మన భావాన్ని వ్యక్తీకరించాలో అదే స్థాయిలోనే ఆ భావాన్ని వ్యక్తీకరించాలి తప్ప అధికంగా వ్యక్తీకరించకూడదు. అధికంగా వ్యక్తీకరించకుండా మన అదుపాజ్ఞల్లో మనం ఉండాలి. మన అదుపాజ్ఞల్లో, మన భావాజాలంలో, మనకు సంబంధించినటువంటి భావాల్లో మనం అణిగి మణిగి ఉంటూ అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే ఈ 6వ పాయింట్లో సక్సెస్ కాగలం. కనుక ఓవర్ యాక్షన్ అనేది పనికిరాదు, సరైనటువంటి యాక్షనే కావాలి. ఈ 6 పాయింట్లు ఎప్పుడైతే ఆ మెట్టు మీద తివాచీలో విడివిడిగా ఉంటాయో, అంటే 6 పాదాలుగా 1 2 3 4 5 6 ఉంటాయో, ఆ 6 మీద మనం స్పర్శిస్తూ ఉంటాము. అప్పుడు అద్దం మనకు కనపడుతుంది. ఉదాహరణకి నిద్ర లేవగానే దంతధావన అయిన తర్వాత వెంటనే దువ్వెన తీసుకుంటాం, అద్దం దగ్గరికి వెళ్తాం, చక్క దూకుంటాం. ఆ తర్వాత కాఫీ గిఫీ తాగుతాం, స్నానం చేస్తాం. ఇంకా కొంతమంది ప్రత్యేకంగా ముఖ సౌందర్యానికి అద్దం ముందే కూర్చుంటారు. గడ్డం చేసుకోవాలంటే అద్దం ముందు చేసుకుంటారు, మీసాలు కట్ చేసుకుంటారు, కొంతమంది కనుమలు నగిషిగా దూకుంటుంటారు. మన నిత్య జీవితంలో అద్దం అనేటువంటిది చాలా పెద్ద పని చేస్తుంటుంది. ఈ అద్దం అనేటువంటి మాటకి అర్థం ఇప్పటికి వెళ్తాం. ఇప్పటిదాకా మనం ఒక పర్సన్ అయిపోయి అద్దాన్ని చూసుకున్నాం. మనల్ని ఎవరైనా ఏమిటండి ముఖం మీద ఇక్కడ ఏంది నల్లగా ఏంది ఏర్పడిందా అని వెంటనే అద్దం వైపు చూస్తాం. కొంతమంది జోబులో మనీ పర్సులోనే ప్యాకెట్లోనే అద్దం మిర్రర్ ఉంటుంది, అది చూసుకుంటాం. లేకపోతే పక్కన వెహికల్ ఉందనుకోండి, వెహికల్ మిర్రర్ ఉంటుంది. అది ఇల్లు ఉందనుకోండి, ఇంటి లోపలికి వెళ్ళిపోతాం.
సో వెంటనే అద్దంలో చూసుకుంటాం. మన ముఖంలో అక్కడ ఏ సమస్య ఉన్నా మనకు కనపడదు. మనకున్నటువంటి ఆ లోపాన్ని తెలియజెప్పేదే అద్దము. మన ముఖాల విందాన్ని 10 మంది దృష్టి మన వైపు పట్టడానికి, మన సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడేది కూడా అద్దము. కనుక రెండవ పార్శ్వం మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మనల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, మీలో ఈ లోపాలు ఉన్నాయండి అని. మీరు ఈరోజు సరిగా క్రాఫ్ట్ దూకోలేదండి, మీకు తల ఇక్కడ కొంచెం నెరిసిందండి అని నేను గమనించలేదే అని మళ్ళీ అద్దంలో చూసుకుంటాం. మనలో ఉండేటువంటి, మన ముఖంలో ఉండేటువంటి లోపాలు కానీ, మన తలలో ఉన్నటువంటి లోపాలు కానీ, ఇవన్నీ కూడా మనం అద్దంలో ఏ విధంగా మనం చూసుకుంటున్నామో మన జీవితంలో కూడా ఈ 5వ మెట్టు ఒక అద్దంలాగా కనపడుతుంటుంది. అది పాయింట్. బాబు, నువ్వు ఇంటి దగ్గర తల దూకొని వచ్చావో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీలో ఈ లోపం ఉన్నది. అప్పుడు అద్దంలాగా మనకు కనపడుతుంది, ఎస్ ఐ హ్యావ్ డన్ ద మిస్టేక్. నువ్వు చాలా ఆడంబరానికి వెళ్ళావు బాబు, తప్పు నాన్న. ఇటు ఎందుకు చెప్పంత ఆడంబరం? చాలా వరకు ఆడంబరానికి వెళ్ళకు. ప్రెస్టేజ్ అనేది ఉండాలా, తప్పదు, మనిషికి, ప్రతి మనిషికి అవసరం. కానీ కొంతమందికి అది ఫాల్స్ ప్రెస్టేజ్గా ఉంటుంది. ఆడంబరాలకు వెళ్ళకు నాన్న, చాలా వరకు అణిగిమణిగి ఉండు అని అద్దం ఎదురుగా ఉన్నప్పుడు చెబుతుంటుంది. మనం సినిమాల్లో చూస్తుంటాం, ఒక్కొక్కరు అద్దంలో చూడంగానే ఎదురుగా ఉన్న మనిషి మాట్లాడుతుంటాడు, అంటే మన ప్రతిబింబం మనకు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. మన భావాజాలం ఏ విధంగా ఉండాలో కొంత నటులను కూడా అద్దం ముందు కూర్చొని హావభావాలు ప్రదర్శిస్తుంటారు. హావభావాలు ప్రదర్శిస్తూ మన కళ్ళతోటి ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రతిబింబాన్ని చూస్తుంటాం. ఓహో, ఇలా నటిస్తూ ఉంటుంది కనుక మన యొక్క కదలికలు ఇలా ఉండాలి అని అక్కడ అద్దం మనకు చెబుతూ ఉంటుంది. అలాగే ఈ 5వ మెట్టు అనేటువంటి అద్దం కూడా ఏం చెబుతుందంటే, ఆడంబరానికి వెళ్ళకు నాన్న, ఆడంబరాన్ని కట్టిపెట్టు, నీ లక్ష్య సాధనలో ఆడంబరం జోలికి వెళ్ళకు, నమ్ము నాన్న అని చెబుతుంది. చూసారా, చాలా జాగ్రత్తగా వినయంగా చెబుతుంది 5వ మెట్టు. ఇంకా ఆ తర్వాత ఏమంటుందంటే, అలాగా నేను ఆడంబరానికి వెళ్తున్నాను, అవును వెళ్ళకు, అంతే కదమ్మా, కొంచెం అంటి ముట్టినట్లుగానే ఉండాలి, ప్రతి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుకుంటూ ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలమ్మా, తొందరపడి ప్రతి వాడిని నమ్మకు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటి ముట్టినట్లుగా ఉండాలి. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, శ్రమిస్తున్నావు, నీలో ప్రతిభ ఉన్నది, నీలో ఉన్నటువంటి ప్రతిభని పైకి కనపడి, నీలో ఉన్న ప్రతిభ పైకి కనపడిందంటే అవతలవాడు ఈ ప్రతిభని గమనించి అవతలవాడు అంతకంటే ఎక్కువ కష్టపడి మెప్పు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా కంట్రోల్ అవ్వు, తప్పకుండా అవుతాను అంటే మనకు ఎదురుగా కనబడుతుంటుంది. మనం ఇక ఎందుకు అంత విధంగా పోవడాల్సిన అవసరం ఏంది? నువ్వేమన్నా భట్రాజువా? భట్రాజువి కాదు కదా, ఏదో లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరావు, గమ్యాన్ని చేరాలనుకుంటున్నావు, అంత పొగడుతూ వద్దమ్మా, కొంచెం తగ్గించు. నేను గమనించి చూస్తున్నాను కదా, ఎంత పొగడతా ఏమిటి, ఆ చూసేవాళ్ళు అనుకుంటారు ఇతను ఏదో కావాలని ఫిల్టర్ వేస్తున్నాడు అనుకుంటారు, వాడు తిరిగి నీకు ఫిల్టర్ వేస్తారు. కాబట్టి పొగట్టం కూడా తగ్గించుకోమ్మా అంట. ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయా అని మనం అడుగుతాం 5వ మెట్టుని. లోపాలు ఏమిటా? ఇంకా ఉన్నాయి 3 లోపాలు. ఏంటి ఆ భాష ఏమిటి, నీ శైలి ఏమిటి? నీ శైలిలో చాలా మార్పు తెచ్చుకోవాలి, నీ భాషలో మార్పు తెచ్చుకోవాలి. ఒకవేళ భాష ఉన్నది, ఒక్కొచ్చోట కొన్ని సమయాల్లో అశ్లీలంగా మాట్లాడవలసి వస్తే దానికి ఒక హద్దు అనేది ఉంటుంది, ఒక హాస్యంగా మాట్లాడవలసే హద్దు ఉంటుంది, కోపంగా మాట్లాడాలని దానికి హద్దు ఉంటుంది మిత్రమా. చూసారా, అక్కడ మిత్రమా అనే పదం పడుతుంది. కానీ మిత్రమా, ఆ శైలి, ఆ భాష, ఆ వ్యవహార స్థితి ఏమిటి గమనించు మిత్రమా అంటుంది. తప్పకుండా ఒక స్నేహితుడిగా నువ్వు ఆ మాటలు చెప్తున్నావు కనుక తప్పకుండా నేను పాటిస్తాను. ఇదిగో మిత్రమా, మరొక విషయం ఏమిటో తెలుసా, నువ్వు మాట్లాడే సమయంలో విమర్శనాత్మకం అనేది ఉండకూడదు, కానీ ప్రస్తుత ప్రపంచంలో అవసరం. ఆ విమర్శ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందిస్తూ విమర్శిస్తుంది. చూడు,
నీలో అను ఉన్నాయనే కదా నేను చెప్పటం. ఇది తప్పకుండా చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి? ఇంకొకటి ఉంది చివరిగా, అది కూడా చెప్తాను. ఓవర్ యాక్షన్ జోలికి వెళ్ళకు, హ్యాపీగా ఉండు. ఇవన్నీ కొంతవరకు కంట్రోల్ అయ్యి నా దగ్గర రా, అప్పుడు నేను నిన్ను టెస్ట్ చేసి మార్కు వేస్తానంటుంది. ఇది 5వ మెట్టు, అద్దం. కానీ ఇన్ని రకాలైనటువంటి మాటలు ఆ అద్దం అనేటువంటిది మెట్టు మనకు చెప్తుంది. ఆ అద్దం అనేటువంటి మెట్టు మీద ఉన్నటువంటి తివాచి 6 పాయింట్లు మనకు చెప్తుంది. మరొక్కసారి చెప్తాను. ఆడంబరం అనేది మొదటి పాయింట్. అంటి ముట్టనట్లు అంటే మన శ్రమ కానీ మన ప్రతిభ కానీ అంటి ముట్టనట్టుగానే ఉండాలి, అది 2వ పాయింట్. 3వది పొగడతా భట్రాజులాగా పొగడకూడదు. 4వ పాయింట్ మన శైలి కానీ మన భాష కానీ మన వ్యవహార స్థితి కానీ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ ఉండాలి. 5వ పాయింట్ సద్విమర్శ, విమర్శ కూడా చాలా సద్విమర్శగా ఉండాలి. చివరిది భావాలను అదుపు చేస్తుండాలి, ఓవర్ యాక్షన్ పైకి రాదు. ఇలాంటివి ఎతికి మనకు పనికొచ్చేటువంటి తిథి ఒకటి ఉంది. ఆ తిథి మనకు శుక్లపక్షంలో ఒక తిథి ఉంది, దట్ ఈస్ విధియ తిథి. కృష్ణపక్షంలో 2వ తిథి ఉంది, అది బహుళ విధియ. అంటే పాడ్యమి తర్వాత శుక్లపక్షం 2వ రోజునే విధియ, పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి తిథి బహుళ విధియ. మొదటి విధియ రోజున ఒక పరిహారం ఉంటుంది, బహుళ విధియ రోజున మరొక పరిహారం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా పాటించడం ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో మీకున్నటువంటి అద్దం ఎలాంటిది? ఒక్కోసారి మన కారు ఉంటుంది, మన కారులో కానీ మన వెహికల్లో కానీ పక్కన సైడ్ ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ మీద కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ రాసి ఉంటాయి, మీరు గమనించండి. అదేమిటంటే దీంట్లో కనపడే వస్తువులు ఒక్కొక్కసారి మీరు అనుకున్న దూరం కంటే కూడా దూరం మార్పు ఉంటుంది అని. చూసారా? ఎందుకంటే ఆ అద్దంలో వెనక నుంచి వచ్చేటువంటి వెహికల్ ఒక్కోసారి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని నమ్ముకొని మీరు జాగ్రత్తగా నడపండి అని అద్దం మనని చెబుతూ ఉండడానికి కోసంగా ఇక్కడ కనపడేటువంటి వస్తువులన్నీ కూడా దాని డిస్టెన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉండొచ్చు, అనుకున్న దానికంటే తక్కువ ఉండొచ్చు, కనుక జాగ్రత్తగా నడపండి అనేది ఇంగ్లీష్ లెటర్స్లో ఆ వెహికల్స్ పక్కన అద్దాల మీద ఉంటుంది. కావాలంటే గమనించండి. కనుక ఇంత జాగ్రత్తగా ఆ అద్దం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ అద్దం మనకు తెలియజేస్తూ ఉంటుంది కనుకనే శుక్లపక్ష మిర్రర్ దర్పణము, శుక్లపక్షంలో ఉన్నటువంటి విధి అనే దర్పణము, బహుళ పక్షంలో విధి అనే దర్పణం, ఈ 2 దర్పణాలు మనకు కనపడుతుంటాయి. మొదటి దర్పణం ఏంటంటే కేవలం ముఖం మాత్రమే చూపిస్తుంది. 2వ దర్పణం చక్కగా చూపిస్తుంది. ఒక్కోసారి మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లకు వెళ్ళారనుకోండి, అక్కడ అనేక అద్దాలన్నీ చుట్టూ ఉంటాయి. ఒక అద్దంలో చూస్తే మనం సన్నగా ఉంటాం, ఒక అద్దంలో చూస్తే ముఖం అంతా వికృతనంగా ఉంటుంది, మరొక అద్దంలో చూస్తే లావుగా ఉంటుంటాం, ఒక అద్దంలో అసలు అద్భుతమైన సినిమా హీరోలాగా కనపడుతుంటారు. కనుక ఆ అద్దంలో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి మన స్థితి ఉంటుంది. కొంతమంది తక్కువ క్వాలిటీ ఉన్న అద్దాలు కొనుక్కొచ్చుకుంటారు ఇంట్లో, మిర్రర్స్. ఆ మిర్రర్లో ఎంత చూసినా మీ అందం కనపడదు. కొన్ని షోరూమ్స్లో ఉంటాయి అద్దం నిలబెడితే ఇంకా నిలబడాలని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ షోరూంలో వాళ్ళ అద్దాలు ఎందుకు పెడతారు? కాసేపు నిలబడటానికి మన వెంటనే కొమ్ము దూకుంటూ ఉంటాం, అటు ఇటు తిరుగుతుంటాం, కాసేపు ఇలా ఉంటాం, అలా ఉంటాం, ఏదో రకరకాలైనటువంటి భావాలతోటి ప్రదర్శిస్తుంటాం. ఇది ప్రతి వ్యక్తికి ఇలాంటివి అక్కడ జరుగుతుంటాయి. కనుక అలాంటి భావాలన్నీ మన భావాలు మనకు చెబుతూ ఒక మిత్రుడి కంటే ఇంకా ఎక్కువగా మంచి సహకార సలహాలు ఇస్తూ ఉండేటువంటిది ఈ 5వ మెట్టు. 5వ మెట్టు దాకా వచ్చిన తర్వాత 5వ మెట్టు ఒక్కటే మిమ్మల్ని ఎన్నో రకమైన నిర్ణయాలు తెలియజేస్తుంది, మంచి మాటలు చెబుతుంది, కోప్పడదు. ఈ 5వ మెట్టులో ఉన్నటువంటి మొదటి 2, 3 పాయింట్లు బుజ్జగిస్తూ చెబుతుంది, నాన్న అమ్మ అంటుంది. 4వ పాయింట్ శైలి భాషకు వచ్చరికి మిత్రమా అంటుంది. చూసారా? కనుక ఈ 6 ఉప పాయింట్లు అందించేటువంటి 5వ మెట్టుకు పరిహారం శుక్ల విద్య, బహుళ విద్య. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరొక అంశం మీదకి వెళ్ళిపోదాం. అంతవరకు సెలవు. నమస్కారం.